ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీసిరి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్య ఉపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్, వెజిటేబుల్ థెరపిస్ట్ విక్రమాదిత్య గారు. గురుగారితో మాట్లాడతాం. గురుగారు నమస్కారం. సూర్యోస్మితల్లి. గురుగారు, ఎంతో మంది కూడా ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతూ ఉంటారు. కొంతమంది అప్పిచ్చి బాధపడతారు, కొంతమంది అప్పి తీసుకొని బాధపడతారు తీర్చలేక. ఇంకొంతమంది సంపాదించేది కూడా చాలకుండా వాళ్ళ ఖర్చులు ఎక్కువయ్యి అలాంటి ఏదో ఒక రకంగా అయితే ఆర్థిక సమస్యలు ఉంటూనే ఉంటాయి చాలా మందికి. ఈ ఆర్థిక సమస్యలు తీరాలంటే ఏం చేయాలంటారు? మీరు మంత్రాలు చెప్తూ ఉంటారు, ఇలాంటి మంత్రం చేసుకోండి శుభం జరుగుతుంది అని చెప్పేసి. సో ఆర్థిక సమస్యలతో బాధపడే వారికి ఏం చెప్తారు గురుగారు? భగ ప్రణీతర్భగ సత్యరాధో భగేమాం ధియముదవా దదన్న భగ ప్రజాజనయ గోవిరస్వైః భగ ప్రనృభిర్నవంతః శ్యామా. భగ అంటే భగవంతుడు, ప్రణీత భగ సత్యరాధో భగేమాం ధియముదవా దదన్న అంటే ఇది డీకోడ్ చేసి చెప్పాలి. భాగ్యవంతుడిని చెయ్యి, ఫైనల్ వెర్షన్. ఎంత అంటే ఎంత భాగ్యవంతుడిని చెయ్యి అంటే, నా ఇంట్లో గుర్రాలు ఉండాలి అంటే నాకు ప్రయాణ సాధనంగా ఒక మంచి వెహికల్. గోభిహి అంటే ఆవులు ఉండాలి, పశు సంపద. ఇవి ఉన్నవాడు సంపదతో ఉంటాడు, ఇవి లేనివాడు సంపద కోసం వెంపర్లాడుతూ ఉంటాడు. భారతదేశానికి స్వతంత్రం రావడానికి పూర్వం భారతదేశంలో జనాభా 30 కోట్లు. అంటే 1947 మనం భారతదేశం మొత్తం జనాభా 30 కోట్లు. ఇప్పుడు మన జనాభా ఎంత? 140, 150, 148 కోట్లు. ఎంత పెరిగాం? 3 times పెరిగిపోయింది. ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి గుర్రాలు కానీ ఆవులు కానీ సంపద ఎంతో తెలుసా? 130 కోట్లు. అప్పుడు పశు సంపద 130-140 కోట్లు ఉండేది, జనాభా 30 ఉండేది. అప్పుడు విపరీతమైనటువంటి పాడి, విపరీతమైనటువంటి పాలు, విపరీతమైనటువంటి పెరుగు, విపరీతమైనటువంటి సంపదలు. గుర్రబళ్ళు అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా మన గుర్రబళ్ళే వాహనాలు, సాధనాలుగా వాటిని వాడు. ఇప్పుడు జనం 140 కోట్లు ఉన్నప్పుడు ఇవి ఎన్ని ఉండాలి? ఇంకా ఎక్కువ ఉండాలి, డబల్ ఉండాలి జనాలకి. ఎంత ఉన్నాయి తెలుసా? 17 కోట్లు గోవులు ఉన్నాయి. గుర్రాలు అయితే లెక్క 1 కోటు 1/2 కోటు ఉండుంటాయి. మరి మనం సంపద ఎలా వస్తుంది మనకి? ఆవు ఉంటే అమ్మేద్దాం డబ్బు సంపాదిద్దాం అనుకునేటువంటి దరిద్రపు రైతులు ఆవుని అమ్మేవాడు దరిద్రుడు. గుర్తుపెట్టుకుంటాం. మనం ఆ గోమాతను అమ్మేసాం, అందుకని దరిద్రం పట్టుకుని పీడిస్తుంది. వాళ్ళు చాలామంది పురుగుల మందులు తాగి ఆత్మహత్యలు చేసుకుంటారు పంట నష్టం వచ్చి. అమ్మలాని నుండి పోషించేటువంటి గోమాతను నువ్వు అమ్మేసావు కాబట్టి నువ్వు దరిద్రుడు అయిపోయావు. నువ్వు విషం తాగి చచ్చిపోవడానికి ప్రేరణ అయ్యావు. చచ్చిపోయినందుకు బాధపడక్కలే, నువ్వు ఏదో తప్పు చేసావు. భూమి తల్లిని ఎరువులతో చంపేశావు, పురుగుల మందు కొట్టి భూమి తల్లిని చంపేశావుగా. మరి నువ్వు చావడంలో తప్ప? అంటే ఇన్ని గోవులు ఉంటే ఆ గోవు మయంతో, పేడతో పౌష్టికమైనటువంటి కంపోస్ట్ ఎరువులు తయారు చేసి పంటలు పండించేటప్పుడు గోమేయే వసిత లక్ష్మి, ఆవు పేడలో లక్ష్మి నివాసం ఉంది. ఎలా అంటే మీరు ఒక ఆవు పేడ కడి తీసుకొచ్చి ఒక గజాల లెక్కన ఏదో చూస్తారు కదా, శుభ్రంగా దాంట్లో దీని కంపోస్ట్ ఎరువు కింద మార్చి విత్తనాలు ఏమైనా జల్లితే పంట పుష్కలంగా పండుద్ది. ఇప్పుడంతా కెమికలే. అంటే ఇది ఇప్పుడు నాకేం సంబంధం లేదు సార్, నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయీని, నాకు ఇప్పుడు డబ్బులు రావట్లేదు అంటే నువ్వు తినేది అన్నావు, అది పండించేది రైతు. వాడిని నువ్వు ఇంప్రెస్ చేయకపోతే, మాట్లాడకపోతే, తిట్టకపోతే, రైతులు తిట్టాలి. ఎందుకు? ఎవరిని? ఆవుల్ని అమ్మేసేవాళ్ళని. ఒట్టిపోయిందని తీసుకెళ్ళి చెప్పేసి నువ్వు ఆవుని కబేళాలకు అమ్మేస్తున్నావు కదా, వాడు ఎక్కడ తీసుకెళ్తున్నావు నీకు తెలియదు. నువ్వు ఒక సంతలో పెట్టి పశువులు అమ్మేస్తున్నావు. ఆవు సంతలో పెట్టి అమ్మే పశువు కాదు, నీ ఇంట్లో సంపదలు పెంచేటువంటి లక్ష్మీదేవి. ఒకవేళ అది పాలు ఇవ్వటం మానేసింది, ఒట్టిపోయింది, అయినా సరే నువ్వు దాన్ని భరించాలి పోయేంత వరకు. అలాగే ఆవుని ఎలా అయితే చేస్తున్నాడు, తల్లిదండ్రులు కూడా అలాగే చేస్తున్నాడు. నీకు సంపద ఎందుకు ఇవ్వాలి? ఈ దరిద్రంతో, ఈ భావదారిద్రంతో ఉన్నంతకాలం మీకు డబ్బు పుట్టదు. ఇప్పుడు కేవలం నువ్వు, నేను, అతను కాదు, యావత్ భారతదేశం కూడా ఈ సమస్య రావడానికి సిద్ధంగా ఉంది. కేవలం మనం గోమాతని రక్షించుకోలేకపోతున్నాం కాబట్టి. గోవుని కాపాడు, వచ్చేస్తుంది మళ్ళీ. కేవలం అంటే ఎక్కడైతే ఆవు నడుస్తుందో, ఎక్కడైతే గుర్రపు టెక్కలు నడుస్తాయో అక్కడ సస్యశ్యామలత. భారతదేశం రత్నగర్భమ్మ. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏం బయటపడి? బంగారపు గనులు.
అలాంటి రత్నగర్భని కేవలం మన అవసరాల కోసం, చిన్న చిన్న అవసరాల కోసం సంతలో పెట్టి అమ్మేస్తాం ఆ పశువుని, పశువులాగా అమ్మని. ఆవు పాలు తాగితే అనారోగ్యాలు రావు, ఆవు పేడతో కళ్ళాపి జల్లితే బ్యాక్టీరియాస్ రావు. అబ్బాబే పేడ అన్న ముట్టుకుంటారా? షిట్. అంటారు. ఈ షిట్లోంచి బయటకు వస్తే షిఫ్ట్ అవుతాం. ప్లీజ్ అమ్మ, డబ్బులు కావాలి అంటే ముందు మనం పెంచాల్సింది పశు సంపద, పాడి పరిశ్రమ, గోమాత. అంటే మళ్ళీ ఆవులు, గేదెలు, మేకలు పెంచేసి అమ్మేస్తే తిని దరిద్రులు ఎక్కువైపోయారు, జీవహింస చేసే దరిద్రులు ఎక్కువైపోయారు. ఆ అమ్మను కూడా అందుకని ఇంత దరిద్రాన్ని, అంటే భావదరిద్రంతో బాగా ఉన్నాం కాబట్టి భాగ్య దరిద్రంలో అయిపోయాం. భాగ్యం దరిద్రం అయిపోయింది మనకు, పీడిస్తుంది. అది మారాలంటే భగ ప్రణీతర్ భగ సత్యరాదో భగేమం ధీయముదవా దదన్న భగ ప్రజాజనయ గోపిరస్వై భగ ప్రనృవిన్నవంత శ్యామ. ఈ మంత్రాన్ని ప్రతిరోజు చదవాలి. మీకు నేను PDF ఇస్తాను, డిస్క్రిప్షన్లో వేయండి. పొద్దుటే లేచి మంచం మీద కూర్చొని చదివేసుకోవచ్చు. స్నానాలు చేయాలో ఏం లేవు. నైట్ పడుకునేటప్పుడు చదువుకోండి, పొద్దుట్లేండి. కొంచెం ఆ భావదారిద్ర్యం వెళ్ళిపోతే సంపదను ఎలా పెంచాలి, కనీసం ఎక్కడైనా ఉన్నటువంటి ఒక రైతు దగ్గర ఉన్నటువంటి ఒక ఆవుని అడాప్ట్ చేసుకుని దానికి నెలకి పోషణ ఎంత అవుతుంది, ఇస్తేనే వస్తుంది. వస్తే ఇస్తాను కాదు. నువ్వు బ్రతకడానికి ₹1,00,000 అప్పు చేసావు, 10,000 తీసి పక్కన పెట్టే గోశాలలు ఉన్నాయి, వాటికి డొనేట్ చేయండి. ₹1,00,000 అప్పు తెచ్చు, 90,000 నువ్వు వాడుకో. కానీ భగవంతుడు ఇంకొక రకంగా నీకు వచ్చే అవకాశం ఇస్తాడు. అది చేయాలనే సంకల్పం పెట్టుకోండి. అంతే తప్ప నాకు డబ్బు వస్తే ఇస్తాను, నాకు ₹1,00,000 వస్తే 10 లక్షలు ఇచ్చేస్తాను. ₹100 అప్పు చేసావు, ₹10 ఇచ్చి గోవుని బతికించు. గోవు నిన్ను సంపన్నుని చేసేస్తుంది. మనం పెంచలేము, ఎందుకంటే మన దగ్గర ప్లేసు లేదు, ఏమీ లేదు. కానీ పెంచే వాళ్ళకి సాయం చేయి, వస్తుంది. ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఉదయం సాయంత్రం చదివితే ఏదో ఒక దారిలో డబ్బు వస్తుంది. వచ్చిన డబ్బుని ఓ 10% డొనేట్ చేయి. గోశాలలు ఉన్నాయి, ఇస్కాన్ వాళ్ళు చాలా అద్భుతమైన సేవ చేస్తున్నారు, చాలామంది ఉన్నారు. అలాగే రైతుల దగ్గర కూడా ఉన్నాయి. దయచేసి అమ్మకండి, ఒట్టిపోయిన గోమాతల్ని అమ్మకండి. దానికి అయ్యే ఖర్చు మేము భరిస్తాం, మేము పెంచలేము, మీరు పోషించండి, మేము డబ్బు ఇస్తామని చెప్పేసి అని రైతులకి భరోసా ఇవ్వండి. పురుగు మందులు వాడకుండా వాళ్ళని ప్రేరేపించండి. చేతులు జోడించి వేడుకోండి. పురుగు మందులు కొట్టకండి, కంపోస్ట్ ఎరువులు వాడండి, భూమాతను సస్యశ్యామలం చేద్దామని వేడుకోండి. అందరూ సంపన్నులు అవుతాం. నేను ఒక్కనే కదా, అందరం అవుతాం. చాలా చక్కటి విషయాలు చెప్పారు గురుగారు. సూర్యస్మృతి. ధన్యవాదాలు. సూర్యస్మృతి.